నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రంజిత్. బులెటిన్ల ముందు హెడ్లైన్స్. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన మంత్రి వేముల. ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు శిక్షణ ఇస్తామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. మొదటి తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించిన ఉద్యమకారుడు సుద్దాల అశోక్ తేజ అభినందన సభలో పాల్గొన్న హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ నిరాహార దీక్షలు. ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని, వారు ఆర్థికంగా ఎదిగినప్పుడే కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని రాష్ట్ర రవాణా రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా భింగల్ పట్టణంలో శ్రీనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ మహిళల వద్ద ఆదాయ వనరులు ఏర్పాటు చేసి సంపాదించుకునేందుకు అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్న దృష్ట్యా మహిళలందరూ ఏదో ఒక వృత్తిలో కానీ వ్యాపారం చేస్తూ సంపాదించుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పారు. వచ్చే సంవత్సరంలో కూడా 400 మంది మహిళలకు శ్రీనిధి ద్వారా రుణాలు అందించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే మహిళలకు వివిధ వృత్తులలో శిక్షణ ఇచ్చి తగిన రుణ సదుపాయం అందిస్తామని, ఒకవేళ వ్యాపారంలో నష్టం వచ్చినా తన ఎమ్మెల్యే నిధుల నుండి సహాయం అందించేందుకు వెనుకాడనని చెప్పారు. గ్రామ పంచాయతీ నుండి మున్సిపాలిటీ అయిన భీమ్గల్లో ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టు తెలిపారు. దయచేసి అబద్ధాలు ప్రచారం చేస్తే నమ్మకూరి మోసపోకూరి అని చెప్పి మీ అందరికి నేను చేతులెత్తి మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి నా అక్కా చెల్లెలు బాగుండాలి, మీరు రూపాయి సంపాదించాలి. ఈ స్త్రీశక్తి లోన్ల కింద తీసుకున్న డబ్బుని ఏదో ఒక బిజినెస్ లో పెట్టి రూపాయి సంపాదించి మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం మీరు ఖర్చు పెట్టి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మరొకసారి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనిత కస్తూర్బా గాంధీ జూనియర్ కాలేజీ మరియు స్కూల్లో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలబాలికలకు అత్యున్నతమైన ప్రమాణాలతో భోజన సదుపాయాలతో హాస్టల్ వసతితో విద్యను అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా స్కూలుకు మంచినీటి సౌకర్యం లేదని తెలిసి మిషన్ భగీరథ ద్వారా కృష్ణా వాటర్ కనెక్షన్ ఇప్పిస్తామని తెలిపారు. ఎంపీపీ మంద జ్యోతి బాలబాలికల చదువుల విషయంలో ముందుండి ఎంపీపీ నిధులతో టాయిలెట్స్ కట్టిస్తామని తెలపడం అభినందనీయమని ఎమ్మెల్యే అభినందించారు. అక్కడక్కడ కొన్ని క్రషెస్ నడుస్తూ ఉంటాయి, మైనింగ్ నడుస్తూ ఉంటుంది మన కందుకూరులో ఎక్కువగా. జిల్లా వ్యాప్తంగా మైనింగ్ సంబంధించిన వర్క్స్ అని జరుగుతున్నప్పుడు రాయల్టీ కడతా ఉంటారు. రాయల్టీ అంతా కూడా గవర్నమెంట్ పోతుంది. గవర్నమెంట్ ఈ మధ్యలో జిల్లాకు రిలీజ్ చేసింది రాయల్టీ. ఆ జిల్లాకు రిలీజ్ చేసిన దాంట్లో మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 5 కోట్ల, యాక్చువల్గా 3.5 కోట్లు కానీ 5,60,00,000 శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో వేరియస్ రోడ్స్కి పెట్టున్నాం. మీకు అమౌంట్ ఇప్పుడు చెప్తాను. లేమూరు పెట్టున్నాము, రాచలూరు పెట్టున్నాము, నేజ్నూర్ టు పుల్మామిడి, తర్వాత గూడూరు పెట్టున్నాము, మీర్ఖాన్పేట పెట్టున్నాము. అంటే అవన్నీ ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ కూడా శాంక్షన్ వచ్చినాయి. తొందరలోనే టెండర్ పిలిచి చేస్తాం. ఒకటి అయితే లేమూర్కి 1,50 lakhs పెట్టున్నాం. అయితే దాని ప్రొవిజన్ 7 crores వేరే ఫండ్స్ నుండి ప్రొవిజన్లో ఉంది. మ్యాక్సిమం ఆ ఫండ్స్ కూడా వస్తాయి. రోడ్ వైడనింగే చేస్తాం లేమూర్, ఈబీటీ కాదు. ఇది పూర్తయ్యే లోపల మిగతా ఫండ్స్ తీసుకొచ్చి లేమూర్ విలేజ్ గ్రామస్తుల కోరిక మేరకు ఆ రోడ్ని వైడనింగే పెడతాం.
సిద్దిపేట జిల్లా కేంద్రం ఉపాధ్యాయ భవన్లో శ్రీ రామానుజ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ గేయ రచయిత అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అభినందన సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత అశోక్ తేజకు జాతీయ స్థాయిలో కీర్తి ఘటించడం అంటే తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సుద్దాల అశోక్ తేజకు మాకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని, వారి నాన్న హనుమంతు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని, వారి నుండి అశోక్ తేజ, సుధాకర్ తేజలు కేసీఆర్తో మలిదశ ఉద్యమంలో వారి సేవలు మరువలేవన్నారు. మొదటి తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించి ఉద్యమాన్ని ఉధృతలు పెట్టించిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ అని కేసీఆర్తో రాత్రి పగళ్ళు కూర్చొని ఎన్నో ఉద్యమ పాఠాలు రాశారు. సుద్దాల అశోక్ తేజకు అవార్డులు కొత్త కాదు. ఉద్యమ, సినీ, జానపద రచయితగా ఎన్నో అవార్డులు సాధించి తెలంగాణ ఖ్యాతిని తెచ్చారన్నారు. వారి స్ఫూర్తిని మరువలేనిది 2003వ సంవత్సరంలో అబ్దుల్ కలాం చేతుల మీదుగా అవార్డు అందుకున్న అశోక్ తేజ ఇప్పుడు అబ్దుల్ కలాం అవార్డు అందుకోవడం అభినందనీయం. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు జిల్లాలో ఉన్న ఉత్తమ అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు, కరెస్పాండెంట్లకు అవార్డులు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ రంగంలోనే కాదు, ప్రైవేట్ రంగంలో కూడా విద్యను ప్రోత్సహించాలి. ఎంతో నీతి నిజాయితీతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి పాఠశాలలు ఉన్నాయి. సమాజ సేవ చేస్తున్నటువంటి అధ్యాపకులు, కరెస్పాండెంట్స్ ఉన్నారు. వారిని కూడా గుర్తించి గౌరవించాలనే ఒక మంచి ఉద్దేశంతో అమరేష్ గారి కార్యక్రమం ప్రారంభించినందుకు నేను ఈ సమావేశం తప్పకుండా వస్తానని చెప్పడం జరిగింది. మరి ఇక సమావేశంలో అమరేష్ గారు, మన గణపతి శర్మ గారు, చిరంజీవి గారు, మున్సిపల్ చైర్మన్ రాజవంశ్ గారు, గౌరవనీయులు ఈనాటి అబ్దుల్ కలాం అవార్డు గ్రహీత, నాకు అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు, 25 ఏళ్ల అనుబంధం కలిగినటువంటి కుటుంబం అది. ఒక అశోక్ తేజనే కాదు, వారి బ్రదర్ సుధాకర్ తేజ గారు కూడా మాకు చాలా ఆత్మీయుడు. ఆ కుటుంబమే ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబం. తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారితో అత్యంత సాన్నిహిత్యం కలిగినటువంటి మిత్రులు గౌరవనీయులు సుద్దాల అశోక్ తేజ గారికి, ఈరోజు అవార్డు అందుకున్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి మా కరెస్పాండెంట్స్కు, మా అధ్యాపకులకు, మరి అదేవిధంగా శ్రీనివాస రామానుజ ఫౌండేషన్ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నాకు 25 ఏళ్ళ ఆత్మీయులు హరీష్ రావు గారు వచ్చి వారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ముందుగా వారికి నేను చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ వారికి కార్యక్రమాలు చేయడమే కాకుండా తాను స్వయంగా అనేక సార్లు రక్తదానం చేసినటువంటి రక్తదాత అమరేష్ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. హరీష్ రావు గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టకన్నా ముందు నుండి నాయకుడు, తెలంగాణ రాష్ట్ర పిత, జాతి నన్ను మొట్టమొదటిసారి 22 ఏళ్ల కింద నన్ను పిలిపించినప్పుడు కూడా నన్ను తీసుకెళ్లి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్ళినటువంటి ఆ ప్రేమ మూర్తి ఎవరైనా ఉన్నారంటే హరీష్ గారు. రాత్రులు పగళ్ళు ఎప్పుడైనా సరే కేసీఆర్ సార్ పిలిచి పాట రాయమంటే ఆ పాట రాయడానికి మేము వస్తే మాకు ఆకలైన, దాహమైన, మాకు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ఒక పితృ హృదయం, ఆత్మీయ హృదయం ఏదంటే అక్కడ హరీష్ రావు గారిది. ఇవాళ ఆయన ఎదిగిన క్రమం కానివ్వండి, ఆయన చేసిన సేవలు కానివ్వండి, అలాంటి మహానుభావం చేతిలో నేను ఈ అబ్దుల్ కలాం అవార్డు తీసుకోవడం నాకు ఆనందంగా ఉంది. తమాషా ఏంటంటే జాతీయ అవార్డు నాకు 2003లో నేను స్వయంగా అబ్దుల్ కలాం గారి చేతనే నేను ఆ జాతీయ అవార్డు తీసుకున్నాను. ఎంత విచిత్రం అంటే ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్న నేను ఇవాళ అమరేష్ శర్మ గారు ఈ యొక్క ఫౌండేషన్ నిర్వాహకుల వల్ల అబ్దుల్ కలాం అవార్డు
తర్వాత మళ్ళీ నేనేం తీసుకున్నాను, అది కూడా మాకు ఆత్మీయమైనటువంటి మా మంచి చెడు బాగు మా కన్నీళ్ళు కష్టాలు బాధలు అన్నీ తరచి చూసి మమ్మల్ని హత్తుకున్నటువంటి హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేది నాకు చాలా ఆనందమైన విషయం. సిద్దిపేటకు నేను అనేక సార్లు వచ్చున్నాను. టీచర్గా పనిచేసినప్పుడు కరీంనగర్ జిల్లాలో నేను వెల్లిపల్లిలో టీచర్గా పనిచేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న మంచిర్యాల చైతన్య సంఘం చేసిన కార్యక్రమాలకు నేను పాల్గొనేవాడిని. అలా ఈ సిద్దిపేటకు నాకు ఒక గీతానుబంధం ఒక కవితానుబంధం ఉంది. అప్పుడు చూసిన సిద్దిపేటను ఇప్పుడు చూస్తున్న సిద్దిపేటను చూస్తే భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా వచ్చింది. నేను గుర్తుపట్టలేదంటే నమ్మండి. అప్పుడు అలవోకగానే వీధులు తిరిగేవాడిని. పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవరకొండ, దిండి, చింతపల్లి, పిఏపల్లి, నేరేడుగుమ్ము, చిందంపేట, కొండమల్లెపల్లి మండలాలకు చెందిన 218 మందికి 2.96 కోట్ల సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిగిన పింఛన్ ప్రకారం వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు 2016 చొప్పున, వికలాంగులకు 3016 చొప్పున అందజేస్తున్నట్టు తెలిపారు. పింఛన్దారుల అర్హత వయస్సు తగ్గించడంతో అదనంగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందని అన్నారు. ఈ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో హాస్పిటల్ పోతారు, ఒక బిల్లు తెచ్చి ఆడ పడేసి ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం, మాకు ఇంకా రాలేదు, మీ ఇబ్బందులు లేదు మీరు పడండి అని అంటారు. కానీ దయచేసి ప్రభుత్వం నుండి ఎలాంటి మన నిధి శాంక్షన్ కావాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఇచ్చే హాస్పిటల్ బిల్తో పాటు మీ ఆధార్ కార్డు కానీ, మీ రేషన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్లో ఇచ్చే కంప్యూటర్ బిల్స్ కానీ, వాటన్నిటిని కూడా ఒక పెద్ద ఫైల్గా తయారు చేయాలి. తర్వాత నా ఉత్తరం పెట్టి సెక్రటరియట్లో దానికి ప్రత్యేకంగా ఏ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలు జరగకపోవచ్చు. ఎందుకంటే నేనైతే ప్రత్యేకంగా మన దేవరకొండ నియోజకవర్గ ప్రజల కొరకు ఈ CMRF చెక్కులని తయారు చేయించడానికి, వాటిని పర్సూ చేయడానికి ప్రత్యేకంగా హైదరాబాద్లో ఒక PAని దీనికి ఏర్పాటు చేసిన. అతను పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలో నేషనల్ మెడికల్ కమిషన్ అనే ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ బిల్లులో ఉన్న పలు క్లాసులను వ్యతిరేకిస్తూ తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఉస్మానియా జనరల్ హాస్పిటళ్లలో ఈ బిల్లులు చాలా మార్పులు తేవాలని ఈ యొక్క బిల్లు కాపీని తగులపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ విజేందర్, ప్రెసిడెంట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు. Say no to NMC bill. Say no to NMC bill. Say no to NMC bill. आवाज दो अमेक है. आवाज दो अमेक है. आवाज दो अमेक है. Say no to NMC bill. Say no to NMC bill. Say no to NMC bill. Say no to British court. Say no to NMC bill. Say no to British court. Say no to NMC bill. Say no to British court. Say no to NMC bill. Say no to British court. Say no to NMC bill. Say no to British court. Say no to NMC bill. Say no to British court. We want justice. 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 आवाज दो. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ వరంగల్లో మీటింగ్ ముగించుకొని ఆంధ్ర పర్యటనకు వస్తున్నటువంటి మందకృష్ణ మాదిగను జగ్గయ్యపేట దగ్గర మీకు ఆంధ్రలో పర్యటనకు అనుమతి లేదు అని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి హైదరాబాద్కు తీసుకువెళ్లి తన ఇంటి దగ్గర వదిలివేయడం జరిగింది. అందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో అన్ని MRPS అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా MEF కర్నూలు జిల్లా కమిటీ తరపున డోన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ నిర్బంధాన్ని, అరెస్టును ఎత్తివేసి నాయకుడు మందకృష్ణ మాదిగను ఎందుకు అరెస్టు చేశారో స్పష్టంగా తెలియపరచాలని, తక్షణమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే SC ABCD వర్గీకరణను ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. మాన్యశ్రీ మందకృష్ణ
మందకృష్ణ మాది గారిని నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే నువ్వు తెలంగాణవాదివి ఏపీలో ఎందుకు పర్యటిస్తున్నావని వీళ్ళు కారణం చెప్తున్నారు. ఎందుకు అయ్యా నువ్వు నీ పార్టీ గురించి అయితే తెలంగాణలో పోయి ప్రచారం చేస్తావు, ఓదార్పు యాత్రలు చేస్తావు, నీ పార్టీ బలోపేతం చేసుకుని అన్ని రాష్ట్రాలు నువ్వు తిరిగి వస్తావు. కానీ ఒక అనగబడిన జాతిని పైకి లేపలేక సమాజంలో హీనంగా బతుకున్న జాతి మాది జాతికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాది గారిని ఇక్కడ ఆయన స్టార్ట్ చేసిన ఏపీలోనే స్టార్ట్ చేసిన ఎంఆర్పిఎస్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? అంటే మా మాదిగల వల్ల మీకేమీ ఇబ్బంది అయింది? మేమేమైనా మీ ఆస్తులు అడిగినా? మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి తెలుసు. ఒకప్పుడు ఉమ్మడి రాజధానిగా ఉండడం కూడా నీకు తెలుసు. మరి ఈరోజు మాదిగలకు సంబంధించినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారిని మరి ఏదో చైనా నుంచి పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఉగ్రవాదిలాగా నువ్వు ఈరోజు మందకృష్ణ మాదిగ గారిని నువ్వు నేడు మన ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతూ ఉన్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. మన కొత్త ముఖ్యమంత్రి వర్యులైన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాల అన్నిటి మీద సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఈ సమీక్షల్లో భాగంగా అన్నిటినీ తారుమారు చేస్తూ కొందరిని తొలగిస్తూ అధికారులను బదిలీలు కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆనాటి చంద్రబాబు నాయుడు మాదిగల పట్ల చేసిన మాదిగలను నిర్బంధించి ఏ ఒక్క మీటింగ్ను ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడానికి అనుమతినివ్వకుండా నిర్బంధం పెట్టిన చంద్రబాబు నాయుడు, ఈ ఉక్కుపాదం మోపిన చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు జగన్కు ఎరుకే. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ 1వ నెంబర్ బస్ డిపో ఎదుట 2వ రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ్ మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఏప్రిల్ 1, 2017 నుండి రావలసిన జీత భత్యాల సవరణ వెంటనే అమలు చేయాలని అన్నారు. కండక్టర్ మరియు డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించుటకు మార్గదర్శకాలు జారీ చేస్తూ శ్రామిక కండక్టర్, డ్రైవర్, క్లర్క్ మరియు సూపర్వైజర్లతో పాటు కేటగిరీలోని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. తార్నాక హాస్పిటల్లో డాక్టర్లు వెంటనే నియమించి మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తూ అన్ని రకాల మందులను సరఫరా చేయాలని కోరారు. అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేయాలని, సిసిఎస్తో పాటు కార్మికులకు రావాల్సిన ఆర్థిక పరమైన అన్ని బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ సెక్రటరీగా సంజయ్ మాట్లాడుతా ఉన్నా. ఏదైతే మాకు 2017 నుంచి వచ్చేటటువంటి బకాయిలను, పే స్కేల్ను అమలు చేయాలని మేము సీఎం గారిని కోరుకుంటున్నాము. ఏదైతే అప్పుడు ఇచ్చినటువంటి మాట తెలంగాణ ఏదైతే ఆవిర్భావ దినోత్సవం మాట్లాడినటువంటి సీఎం గారు ఇంతవరకు మాకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను మరియు మేనేజ్మెంట్ ఏదైతే చేస్తున్నటువంటి అరాచకాన్ని, ఈ పని భారాన్ని తగ్గించాలని, మాకు వచ్చేటటువంటి బకాయిలను కానీ మేనేజ్మెంట్ చేసేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఎండి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది ఎండి లేక ఆర్టీసీని అధ్వాన స్థితిలోకి మార్చినటువంటి మన ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మన కార్మికులను ఒత్తిడికి గురి చేస్తూ ఏదైతే మేము చేపట్టినటువంటి నిరాహార దీక్షలు మా యొక్క అశ్వత్థామరెడ్డి నాయకత్వంలో చేస్తున్నటువంటి అన్ని జిల్లాలలో మన తెలంగాణ స్టేట్ మొత్తము చేస్తున్నటువంటి దీక్షలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కార్మికులు కూడా స్పందన ఎక్కువ ఉంది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో 16 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారం చేశారని, ప్రస్తుతం బాలిక 5 నెలల గర్భవతి ఉన్నట్లుగా సమాచారం. బాలికకు తరచూ కడుపు నొప్పి రావడంతో కుటుంబీకులు వివరాలు అడగగా తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటారని వంచన వేసినట్టు కుటుంబీకులు తెలిపినట్టు సమాచారం. అయితే ఈ విషయం కుటుంబీకులు యువకుడు దృష్టికి తీసుకువెళ్లగా ఏ తప్పు చేయలేదని, తనకు సంబంధం లేదని చెప్పడంతో కుటుంబీకులు చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ప్రస్తుతం ఎస్ఐ సురేష్ బాధితురాలు కుటుంబీకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
అని నేను కంప్లీట్ చేసిన. మీ ఇంటికి ఎవరన్నా దౌర్జన్యంగా మాట్లాడినరా? మీ ఊరు పెద్ద మనుషులు ఎవరన్నా? ఎవ్వరు మాట్లాడలేదు. ఎవరు? సర్పంచ్ వచ్చిందని తెలిసింది మాకు. సర్పంచ్ ఏం చేస్తా, సర్పంచ్కు నేనన్నా జర మాకు తెలియదు ఈ సంగతి. మేము ఇంత ముసలైనాం కానీ మాకు ఈ టౌన్ ఎరకలేదు, ఈ లెక్కర్లు ఎరకలేదు, మాకేం ఎరకలేదు. అయితే నేను టౌన్కు మరి మాకు చూపిస్తున్నాం, పోతాం, కంప్లీట్ చేస్తాం. మరి ఏం చేయాలి? మాకు ఇప్పుడు ఉన్నారు బాగా. మీకు ఏమైనా ఇస్తా అని చెప్పేసి అన్నారా? ఉన్న సర్పంచ్ కానీ మాజీ సర్పంచ్ కానీ ఎవరైనా మీకు ఏమైనా ఇస్తా అన్నారా? వాళ్ళకి అడగలేదు సార్. వాళ్ళు ఏమన్నా వచ్చి మీకు ఇస్తా అన్నట్టు తెలిసింది, నిజమా? మాకు వాళ్ళు రాలే, మా ఇంటికి మాకు అడగలేదు. మరి ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు కదా, వాళ్ళు ఇద్దరు సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఇప్పుడు వచ్చారు కదా. మా పిల్లలుగా మా పిల్లలు చెప్తే వస్తుండలేము, నేనైతే ఓల దగ్గరకు చెప్పాను. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమన్నారు నువ్వు దరఖాస్తు ఇచ్చిన తర్వాత? ఏమన్నాను, అదే రాయాటిల్లు చెయ్యాటిల్లు అమ్మ గిట్ల నిమితిరి వాళ్ళు నాటిలా అవి న్యాయం చేస్తాము మీ అమ్మాయికి, మేము అంతా ఇదేం చెయ్యము, ఆమెకి ఇప్పుడు కొండపోతాం, మేము కొండపోయి దవాఖాన కూడా పోతాం, అట్లా ఇట్లా అని చెప్పట్లేదు. ఇక నేను ఏం చేస్తాము. మరి ఇప్పుడు అట్లా చేసినా శిక్షించాలని మీకు ఉన్నదా లేదా? అని ఆడికి శిక్షించాలా? ఆడికి ఆ శిక్ష అయితే ఆ శిక్ష ఇతనికైతే తెప్పించినాం కదా, శిక్ష చెయ్యాలనే వీడికి వచ్చింది. మరి అట్లయితే ఊర్లోనే జరుపుకుంటుంటే మరి. ఇప్పుడు మీ కూతురికి అసబ్ అనేటోడు ఎన్నేళ్ళ నుంచి తెలుసు, ఎప్పటి నుంచి తెలుసు? ఏమో ఇక నాకు ఏమరక రాత్రి తెలిసింది నాకు అదంతా. ముందు నుంచి వీళ్ళిద్దరు దోస్తానా? నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు, మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ముద్దులు మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఒక మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు కొద్ది రోజుల నుంచి మైనర్ అని చూడకుండా అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఈ విషయంపై ఆమె తల్లి నర్సవ్వ దృష్టికి రాగానే షేక్ సాబ్ కుటుంబీకుల వద్దకు వెళ్ళగా న్యాయం చేయకపోగా ఏమి చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించినట్టు బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసి గర్భవతి చేసిన ఆ సాబ్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, రాజకీయ నాయకులకు కేసును తప్పుదోవ పట్టిస్తే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సులేమాన్ ఫారం గ్రామంలో జరిగినటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారం, ఆ విషయం నిన్న తల్లికి తెలిసి దాన్ని బయట పెట్టబోతే గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ దాన్ని మభ్యపెట్టి మాఫీదేద్దామని చూసినటువంటి సంఘటన బయటకు వచ్చి మా బీజేపీ కార్యకర్తలకు తెలిసి మాకు చెప్పితే మేము ఇమీడియట్లీ ఎస్ఐ గారిని కానీ పోలీస్ స్టేషన్కి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ కేసు పెట్టడం జరిగింది ఈరోజు. అంటే ఇటువంటి విషయాలను కూడా బయటకు రాకుండా గతంలో కూడా ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకెళ్లి బోధనలో రేపు చేసి ముస్లిం అబ్బాయి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆదేశానుసారంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ బిఎస్ కేశవ్ ఆధ్వర్యంలో గద్వాల పట్టణంలో 12, 13వ వార్డుల ప్రజలు పెంచిన ఆసరా పెన్షన్లు తీసుకుంటూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మన కేసీఆర్ ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ధర్మ నాయకుడు కె నరసింహులు, సీతారాములు మరియు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని అన్సన్పల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెరిగిన పెన్షన్ సందర్భంగా సీఎం కేసీఆర్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇందల్వాయి మండల ఎంపీడీఓ నాయక్, గ్రామ సర్పంచ్ బండ గంగవ్వ భోజన్న, ఉప సర్పంచ్ సుగ్యం రాజేశ్వర్, ఎంపీటీసీ కాశవ తదితరులు పాల్గొన్నారు. వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయల నుండి 2016 మరియు వికలాంగులకు 1500 రూపాయలకు బదులుగా 3016 రూపాయలు ఇవ్వడం జరిగింది. పెన్షన్ తీసుకున్న వృద్ధులు, వికలాంగులు అందరూ కలిసి జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. సంతోషం తెల రండి, అందరు భాగస్వాములు కావాలి, గ్రామ పంచాయతీ సిబ్బంది కాదు.
వస్తుంది అంట శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ పథకానికి పాయకారావుపేట విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు శ్రీ చిట్టూరి వెంకటకృష్ణ నరసింహారావు 1,116 విరాళంగా సమర్పించారు. గురువారం నాడు స్వామి అమ్మవార్ల దర్శన అనంతరం ఆలయ పర్యవేక్షకుడు మధుసూదన్ రెడ్డికి విరాళాన్ని అందించారు. ఆయన వారికి స్వామివారి శేష వస్త్రాలను ప్రసాదాలను అందించి సత్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చిన మంత్రి వేముల. ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలకు శిక్షణ ఇస్తామన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి. మొదటి తెలంగాణ ఉద్యమ గేయాన్ని రచించిన ఉద్యమకారుడు సుద్దాల అశోక్ తేజ. సుద్దాల అశోక్ తేజ అభినందన సభలో పాల్గొన్న హరీష్ రావు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ నిరాహార దీక్షలు. ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.